హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో గట్టి గారెలు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని కేజీ మినప్పప్పు వేసుకోవాలి. గిన్నె నిండుగా నీళ్లు వేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో 1 కప్పు శనగపప్పు వేసి దీనిలో కూడా వాటర్ వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పు పూర్తిగా నానిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం, 2 రెమ్మల కరివేపాకు, కారానికి తగినట్టు 6 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మినప్పప్పు 6 గంటలు పూర్తిగా నానాక పైన పొట్టుపోయే విధంగా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగాక వడగిన్నెలో వేసి పక్కన పెట్టుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్నీ పోతాయి. ఆ తర్వాత ఒక రోల్ని శుభ్రంగా కడిగేసి మినపప్పు వేసి కొంచెం పలుకుగా ఉండే విధంగా రుబ్బుకోవాలి. మిక్సీలో చేసే విధంగా అయితే కొంచెంగా మినపప్పును వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. 2 నిమిషాలు పిండిని రుబ్బుకున్నాక ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని గారెలాగా చేస్తే ఇలా షేప్ రావాలన్నమాట. అప్పుడే మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి రుబ్బుకోవాలి. గట్టిగారెలు అంటే కరకరలాడుతూ ఉండాలి కదా, అందుకని ఇందులో 1 గుప్పెడు మినప్పప్పు అలానే కొద్దిగా శనగపప్పు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలపాలి. చూసారు కదా, ఇదే విధంగా మిగతా మినపప్పును కూడా రుబ్బుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా మినప్పప్పు అలానే శనగపప్పు వేసి కలపాలన్నమాట. అప్పుడే మనకి గట్టిగార అనేది క్రంచీగా ఉంటుంది. అంతే అండి, గట్టిగారెల పిండి రెడీ అయింది. ఆ తర్వాత కట్టెల పొయ్యి వెలిగించి ఇనుప బాండీ ఒకటి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ముందే సాల్ట్ వేసేస్తే పిండి అనేది పల్చగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి గట్టిగారెలు చేసే చెక్క అండి. దీన్ని ఒకసారి తడిపి పక్కన పెట్టుకోవాలి. ఒక నాప్కిన్ తడిపింది వేసుకొని దాని మీద ఈ చెక్కను పెట్టి కొద్దిగా పిండిని తీసుకొని ఈ షేప్లో చేసుకోవాలి. ఇలా చేశాక గారెని కొంచెం ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ గారెల్ని వేసుకొని 2 పక్కల ఎర్రగా కాలనివ్వాలి. మీరు స్టవ్ మీద చేసినట్లయితే స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గారెల్ని ఎర్రగా కాలనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, గట్టిగారెలు రెడీ. ఈ గట్టిగారెల్ని గాలి తగలకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 5 to 6 days ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.